హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మరొక సింపుల్ రెసిపీ అండి. తెలంగాణ రైస్, బగారా రైస్ కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఏం లేదండి, ఇందుకోసం ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా వేసుకుందామండి. సేమ్ జీలకర్ర టైప్లోనే ఉంటుంది, కానీ జీలకర్ర బదులు షాజీరా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. షాజీరా లైట్గా వేగిన తర్వాత అందులోనే మనం కొంచెం ఉల్లిపాయలు వేసుకొని, ఒక 4 చీలికలు పచ్చిమిర్చి కూడా వేసుకొని దూరగా వేయించేసుకోవాలండి. తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా కొట్టి పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి మాత్రమే, కొబ్బరి ఏం వేయట్లేదండి. రెండు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలండి. మళ్ళీ ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని లైట్గా చిల్లీ పౌడర్ వేసేసుకోవచ్చండి, ఎక్కువ అవసరం లేదు. లైట్గా వేయించేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలండి. ఎంత వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది కదా. డైరెక్ట్గా తినలేకపోయినా ఇట్లా రైస్లో కలిసిపోతుంది కాబట్టి నీట్గా తినేయచ్చండి. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. అంతే అండి, ఇది లైట్గా వేగేసిన సేమ్ మనం సరేసరికి పెట్టుకుంటాం కదా, అదే విధంగానే 1 కప్పు రైస్ అయితే 2 కప్పులు వాటర్ అట్లా తీసుకుని మనం ఎసురుకు పెట్టేసుకోవచ్చండి. ఎసురు నీట్గా తెల్లిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన కడిగి పెట్టుకుంటాం కదా, కొంచెం ఒక 2 గంటలు అట్లా నానితే బాగా వస్తుందండి. ఎంత రైస్ నానితే అంత టేస్ట్ బాగా వస్తుంది, నీట్గా పలుగ్గా కూడా వస్తుంది రైస్, మెత్తబడకుండా. నానబెట్టేసుకున్న రైస్ని ఎసరులో వేసేసుకుంటే అంతే అండి, దించేస్తే మనకు వేడి వేడిగా ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ అనేది రెడీ అవుతుందండి. మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకోవచ్చు. మీరు ఎసరులో వేసుకున్నానని పర్లేదు, తిరువాత టైంలో అయినా వేసుకోవచ్చు, ఉడికేసినాకైనా పైన ఈ టైంలో అయినా వేసేసుకోవచ్చు. దీన్ని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఎక్సలెంట్ టేస్ట్ అండి, తెలంగాణ స్టైల్ బగారా రైస్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. మీకు కావాలంటే పెరుగు చట్నీ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చండి, కానీ చికెన్ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.